పెట్టుబడి పెట్టాను. మీ అందరికీ తెలుసు కదా, నేను ఫార్ములా ఈ రేస్ అనేది తప్పు అని ఎట్లా నిరూపిస్తా అంటే పెట్టుబడులు వచ్చినాయి. మీరు హైదరాబాద్ నగరంలో కనుక నివసించినా లేదా గ్రామీణ ప్రాంతంలో నివసించినా మీరు ఎలక్ట్రికల్ వెహికల్ అనేది చూశారు కదా, మరి ఎట్లా వచ్చినాయి అవి? కేటీఆర్ గారు చేసిన కార్యక్రమంలో ఫార్ములా ఈ రేస్ దేశం ఆశ్చర్యపోయేలా హైదరాబాద్లో నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ ఖ్యాతి హైదరాబాద్ స్థాయి అంతర్జాతీయాల్లో ఇనుమడించింది. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు తెలంగాణ వైపు చూశాయి. 700 కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చాయి. పూర్తి పారదర్శకంతో పోటీలు జరిగాయి. నగదు కూడా అకౌంట్కు బదిలీ అయ్యాయి. పక్కదారి పట్టలేదు. అయినా కూడా కోడిగుడ్డిపై ఈకలు పీకేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది. ఇక ప్రొసీజర్ లోపమే తప్ప అవినీతి లేదని కాంగ్రెస్ మంత్రులే చెప్తున్న అవినీతి నిరోధక శాఖను విచారణకు దింపింది ప్రభుత్వం. మరి కడప నిండా అక్కస్సు, అందుకే కేటీఆర్పై కేసు. దీనికి సంబంధించి ఇంతకు మించి ఇంకేం చెప్పలేం. ఫార్ములా ఈ రేస్ అనేది నేను మళ్ళీ చెప్తున్నా, ఫార్ములా ఈ రేస్ అనేది ఎక్కడా కూడా వైఫల్యం చెందలే. ఫార్ములా ఈ రేస్ కేసులో మీరు కింది నుండి మీదికి తవ్వినా, మీది నుండి కిందికి చదివినా 44 కోట్ల రూపాయలు ఎవరైతే ఫార్ములా ఈ రేస్ నిర్వహించిందో ఆ ఈవెంట్ వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి. తిరిగి తీసుకొచ్చే దమ్ముంటే తీసుకొచ్చుకోరు ప్రభుత్వం. కానీ అనవసరంగా కేటీఆర్ని ఇరికిస్తాం చేస్తామంటే మనం ఏం చేయలేం. ఒక్కసారి చూడుది. ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసుల బనాయింపు, హరీష్ రావుపై మరో 7. అంటే కాళేశ్వరం కమిషన్తో బెదిరింపులు, ప్రశ్నిస్తున్నోళ్లపైనే కేసులు పెడుతున్న ముఖ్యమంత్రి. ఈ రేస్పై విచారణ పేరిట కేటీఆర్ ఏసీబీ నోటీసులు. నేటి విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు. మిస్ వరల్డ్తో రాష్ట్రం పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్. ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు. అయినా రాజకీయ కక్షతో రేసు రద్దు, ఉల్టా కేసులు అంటూ కూడా చూడొచ్చు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతుకను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? తప్పుడు కేసులు బనాయించడమే రేవంత్ ఫార్ములానా? ఒక్కో సూటి ప్రశ్నకు సులకంలా గుచ్చుకుంటుంటే అక్రమ కేసులు పెట్టి పగదీర్చుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వ్యక్తి అనుభవం లేమి కారణంగా వరుస తప్పిదాలు చేస్తుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు వాటి ప్రశ్నలతో సరిదిద్దుతా ఉంటే ప్రభుత్వం తట్టుకోలేక పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన అక్కస్సును వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసు అని పూర్తి స్థాయిలో రచ్చరచ్చ చేస్తున్నారు కదా. 44 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లొల్లే కదా. ఫార్ములా ఈ రేస్ పెట్టడం వల్ల 700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. మరి దీని గురించి ఎవరు మాట్లాడరే? 44 కోట్ల రూపాయలు ఎవరైతే ఫార్ములా ఈ రేస్ నిర్వహించిందో నిర్వాహకుల అకౌంట్లో ఉన్నాయి. తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. కానీ కేటీఆర్ మీద కేసులు పెట్టి ఏం చేస్తారన్న? కోడిగుడ్డు మీదే ఈకలు వ్యక్తారు. అంతే, ఏం లేదు. ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప ఇంకేమన్నా కనబడుతున్నదా? ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, ఇప్పటికి 14 కేసులు పెట్టిల్లు, ఇంకెన్ని పెడతారు? పెట్టుకోరి. కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఆయన పూర్తిగా కూడా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కేసులు పెడతాం, అది చేస్తాం.